హాయ్ హలో ఐఎమ్ శంకర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ డిప్రెషన్. సో డిప్రెషన్ టుడే ఇన్ టుడేస్ వరల్డ్ డిప్రెషన్ ఇస్ వెరీ వెరీ కామన్ అన్నమాట. ఇట్ ఈస్ వెరీ కామన్ థింగ్ బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్ విత్ గ్రిట్, విత్ అవర్ ఇన్నర్ గ్రిట్. డిప్రెషన్ అనేది ఆ ఒక మీరు ఎప్పుడైతే మీరు మెంటల్ గా అన్హెల్దీగా ఉంటారో అప్పుడు ఫామ్ అవుతుంది. సో అది మీరు ఒక ఒక ఓన్లీ ఫర్ ఎ సర్టెన్ టైం పీరియడే అది బాగా మీకు జనరేట్ అయ్యి మీకు అక్కడ స్టే అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైనా మీరు ఫెయిల్యూర్ అయిపోయారనుకోండి, ఆ మూమెంట్ ఉంటుంది కదా, ఆ మూమెంట్ ఒక 5 to 10 minutes, ఆ 10 మినిట్స్ మీకు కొద్దిగా డిప్రెషన్ లో ఉంటారు. ఆ 10 మినిట్స్ మీరు ఏం చేయాలంటే మీరు అలోన్ గా ఉండకూడదండి. అలోన్ గా ఉండకుండా మీరు ఎవరితోనైనా కంపెనీ షేర్ చేసుకోవాలి. ఒక కంపెనీ ఎవరితోనైనా కంపెనీ చేసుకొని మీరు వాళ్ళ సజెషన్స్ కానీ, మీరు వాళ్ళ డిస్కషన్స్ కానీ, మీరు అలాగా వీళ్ళు ఫీలింగ్స్ కానీ, మీ ఎమోషన్స్ కానీ వాళ్ళతో షేర్ చేసుకుంటే అది డిప్రెషన్ అనేది కొద్దిగా అది తగ్గుతుంది. అది ఇట్ విల్ బి వెరీ చీర్ఫుల్ చీర్ఫుల్ వేగా ఉంటుందండి అక్కడి నుంచి. బట్ మీరు ఎప్పుడైతే అలోన్ గా ఉన్నారో ఆ డిప్రెషన్ ఇంకా ఇంకా పెరిగిపోయి మీకు మైండ్ అనేది ఆ మూమెంట్ తప్ప, ఆ ఫెయిల్యూర్ మూమెంట్ తప్ప మీకు అది ఏది కనిపించదు. ఆ ఫోకసింగ్ అంతా మీకు ఆ ఓన్లీ ఆ ఫెయిల్యూర్ మూమెంట్ లోనే ఉంటుంది. సో ఏంటి అంటే మీరు ఒక డిప్రెషన్ అన్నాక, డిప్రెషన్ అయితే మీరు కంపల్సరిగా ఒక పర్సన్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో షేర్ చేసుకుని మీరు వాళ్ళతో గడిపితే చాలా బెస్ట్ అండి ఇది. డిప్రెషన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ మీరు చూస్తూనే ఉంటారు. ఆ చాలా డిప్రెషన్ అయ్యి వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, అవన్నీ చాలా మనం న్యూస్ లో చూస్తూనే ఉంటాం. అవన్నీ ఏంటి అంటే వాళ్ళకి సర్టన్ టైం పీరియడ్ అనేది వాళ్ళకి ఆ అలోన్నెస్ వాళ్ళు భరించలేక వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళ మేజర్ డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటారండి. సో అందుకనే ఏంటంటే మీరు ఎప్పుడే కానీ మీరు డిప్రెస్ అంటే అది యాక్చువల్గా మీ ఓన్లీ అది లైఫ్ లో అనేది ఎప్పుడో ఒకసారి అవుతుంది. మీకు ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయితేనే, లేదంటే మీరు ఎప్పుడైనా సర్టన్ మీకు ఇష్టమైన మనిషి ఎవరైనా దూరం అవుతేనే, సో అలాంటి టైంలో మీరు డిప్రెస్ అవుతారు. ఆ డిప్రెస్ అయినప్పుడు కూడా మీరు కంపల్సరీగా అలోన్ గా ఉండకూడదు. అదొక ఫస్ట్ మేజర్ థింగ్ అండి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ డిప్రెషన్ అనేది స్ట్రాంగ్ మైండ్స్ కి ఎక్కువ ఏర్పడదు. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది ఇమోషనల్ గా వీక్ గా ఉంటారు. వాళ్ళకి త్వరగా ఇది వెళ్ళిపోతుంది. సో సో మీరు ఏంటంటే సెన్సిటివ్ ఉంచుకోకూడదండి. మైండ్ కానీ హార్ట్ కానీ కొద్దిగా మనం గ్రిట్ తోని కొద్దిగా బ్రేవ్ గా ఉండాలి. మనం ఏదొచ్చినా మనం వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అన్నట్టు, ఏదొచ్చినా మనం స్టోన్ లాగా, అంటే ఈ ఆఫ్ కోర్స్ మనము ఇక్కడ ఈ వరల్డ్ అనేది టెంపరరీ, ఏది మన సొంతం కాదు. సో ఒకటి దూరం అయిపోయినంత మాత్రాన అది మనం దాని నుంచి మనం వచ్చేదేం లేదు. సో మనమంతకు మనం మనం ఈ భూమి పైన ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో అప్పుడే మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్ గా జర్నీ అవుతుంది. సో ఈ డిప్రెషన్ అనేది మనం ఎక్కువ రానివ్వకూడదండి. అది అసలు ఈ మనం అది వస్తుంది అనగానే మనం అలర్ట్ గా ఉండి అది దూరం పంపించేసేయాలి. సో అదొక పాయింట్ అండి డిప్రెషన్ మీద. జనరల్ గా ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ సర్టన్ ఏజ్ గ్రూప్స్ వరకే అక్కరవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ టీనేజెస్, లేదంటే ఈ లవర్స్ లవ్ ఫెయిల్యూర్స్ ఏమైనా అవుతాయి కదండి. ఆ లవ్ ఫెయిల్యూర్స్
ప్లస్ ఎప్పుడైనా ఆ, ఎవరైనా దూరం అవుతే ఎవరైనా చనిపోతే గానీ అలాగే కొంతమంది చాలా సాడ్గా అయ్యి చాలా డిప్రెస్ అయిపోతారు. సో వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయినా వాళ్ళు 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 బయటికి రాలేరు వాళ్ళు అక్కడి నుంచి. సో వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు కంపల్సరీగా వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ తోని కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ తో కానీ ఇంటరాక్ట్ అవుతూ ఉండాలండి డైలీ. తప్పదు. ఇది ఏంటంటే కంపల్సరీ ఇంటరాక్షన్ అవుతూ ఉంటేనే ఇది మన ఫీలింగ్స్ షేర్ చేసుకునే కొద్దీ ఇది అవుట్ అవుతూ ఉంటుంది డిప్రెషన్. మన ఇన్నర్ ఫీలింగ్స్ తోని ఎప్పుడు మనం కంట్రోల్ చేసుకుంటే ఇది అవ్వదు. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం వీ హ్యావ్ టు మూవ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ పీపుల్. వీ హ్యావ్ టు షేర్ అవర్ ఫీలింగ్స్ అండ్ వీ హ్యావ్ టు గో త్రూ ది ఇన్నర్ ప్రాసెస్ అన్నమాట. సో ఇదే డిప్రెషన్ గురించి అండి. డిప్రెషన్ అనేది ఇంకా ఈ కాలం వెరీ కామన్. ఇట్స్ నాట్ వెరీ అన్టిపికల్ అని నేను చెప్పలేను కానీ ఇట్స్ ఇట్స్ వెరీ కామన్ థింగ్. సో మనం ఏంటంటే మనం అది కొద్దిగా అలర్ట్ గా ఉంది. మనం మనమంతకు మనం వీ హ్యావ్ టు బీ బ్రేవ్. అది ఎప్పుడు వచ్చినా కూడా మనం వీ హ్యావ్ టు సక్సీడ్ అన్నట్టు. ఇప్పుడు ఫెయిల్యూర్స్ అన్నంత మాత్రాన లైఫ్ లో అదేం పెద్ద సంగతి ఏం కాదండి. అది జస్ట్ లెర్నింగ్ స్టెప్ అంతే. సో మనం ఎప్పటికైనా ఏదైనా పాజిటివ్ గానే తీసుకోవాలి. ఇప్పుడు ఒకటి జరిగిందని మనం అది పాజిటివ్ నెగిటివ్ గా తీసుకొని మనం సాడ్ గా ఫీల్ అయ్యి అది డిప్రెస్ అయిపోవడంత మాత్రాన మనం మనకి దాని వల్ల మనకి ఏమొచ్చిందో మన హెల్తే ఖరాబ్ అయిపోతుంది. సో ఏదైనా పాజిటివ్ గా తీసుకొని మనం మూవ్ అవ్వాలి. అది ఆఫ్ కోర్స్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఆఫ్ కోర్స్ వెరీ వెరీ డ్రాస్టికల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ లేదంటే బస్ యాక్సిడెంట్స్ కానీ అప్పుడు అప్పుడు మాత్రం కంపల్సరీగా మనం చాలా డిప్రెస్ అయిపోతాం. ఎవరైనా మన క్లోజ్ ఎవరైనా యాక్సిడెంట్ లో కానీ అలా ఎక్స్పైర్ అయిపోతే కానీ సో అలాంటి టైంలో మాత్రం కంపల్సరీగా మనం ఇట్ విల్ టేక్ టైం. ఒక 1 వీక్ ఒక 1 మంత్ ఒక టైం టేకింగ్ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ లో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండి మనం కోపప్ అవ్వాలి. ఏదైనా ప్రతి దానికి మనం కోపప్ అయ్యి మెల్లగా మనం ఫ్రెండ్స్ తోని అలా గ్రూప్ ఆఫ్ పీపుల్ తో మాట్లాడుకొని అలా కోపప్ అవ్వాలండి. ఇదండి డిప్రెషన్ గురించి. ఇంకొకటి ఏంటంటే డిప్రెషన్ అయినప్పుడు మనము ఇది ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి ఆ డిప్రెషన్ లో మనకు హార్మ్ఫుల్ థాట్స్ వస్తాయి. అంటే మనం అంతకు మనం హార్మ్ చేసుకునే థాట్స్. అంటే మనం చచ్చిపోతే బాగుంటుంది. మనకి ఇక్కడ భూమిపై నాకు ఈ లైఫ్ కి నాకు అర్థం లేదు. నేను చచ్చిపోతేనే బాగుంటుంది. నాకు ఈ లైఫ్ అనేది ఇష్టం లేదు అని అలాంటి థాట్స్ వస్తాయి మీకు. ఆ థాట్స్ ఎప్పుడైతే వచ్చాయో మీకు కంపల్సరీ మీరు ఒక 90% మీరు హార్మ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే మీరు ఎంత త్వరగా ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తేనే అంత బెటర్. అందుకనే ఏంటంటే ఈ డిప్రెషన్ అనేది కొద్దిగా దగ్గర రానివ్వకూడదు ఎక్కువ. సో మనం ఎంత దూరం అన్నా అది వచ్చినప్పుడు మనం అలర్ట్ గా ఉండి మనం కొద్దిగా మన ఫీలింగ్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఎక్కువ టైం అనేది మనం స్పెండ్ చేయకూడదండి డిప్రెషన్ మీద. మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ షార్ట్ టైం షార్ట్ టైంలో డిప్రెషన్ చేస్తూ ఉంది మళ్ళీ మనం రీకవర్ అయ్యేటట్టు ఉండాలి ప్రతిదీ. ఆ, మీరు మరీ మీకు ఎక్కువ డిప్రెషన్ అయ్యి అలా ఛాన్సెస్ ఉంటే అది మనం కౌన్సిలింగ్ కానీ ఏదైనా చూసుకోవాలండి బయట. మనం కౌన్సిలింగ్కి వెళ్ళి కానీ లేదంటే సమ్ అదర్ డాక్టర్స్ కానీ ట్రీట్మెంట్ కానీ అలా చూసుకోవాలి. సో అదొక మేజర్ ప్రాబ్లం ఉంది డిప్రెషన్ లో. సో ఈ డిప్రెషన్ వల్ల ఏంటంటే మనుషులు చాలా లాస్లు అయిపోతున్నారు. చాలా దే ఆర్ టేకింగ్ దేర్ లైఫ్ వెరీ వెరీ డ్రాస్టికల్లీ వితౌట్ ఎనీ థాట్ అన్నమాట. వాళ్ళ లైఫ్ అనేది మొత్తం చైల్డ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడి పైకి వచ్చి జస్ట్ ఫర్ మూమెంట్ దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్. ఆ మూమెంట్ అనేది ఏంటంటే ఆ మూమెంట్ పక్కన పెడితే మనకి ఏమీ ఉండదు. మనం అంతా హ్యాపీగా ఉంటాం, క్లియర్ గా ఉంటుంది లైఫ్ అంతా. ఆ ఒక్క మూమెంట్ ఏంటంటే అది ఇట్స్ ఎ డిప్రెస్డ్ మూమెంట్ అది అంటాం. సో ఆ మూమెంట్ ని మనం తీసేసాం అనుకోండి
హ్యాపీగా హ్యాపీగా ఉంటాం. సో ఎప్పటికైనా కూడా ఆ చిన్న చిన్న వాటికి మనం ఎప్పుడు డ్రాస్టిక్ లైఫ్ తీసుకోకూడదు. సో మేజర్ స్టెప్ తీసుకోకూడదు. సో మనం ఏంటి అంటే హ్యాపీగా ఉండేసి ఆ, ఈ లైఫ్ అనేది ఎప్పటికైనా హ్యాపీగా ఉండడానికి, సో నాట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ డిస్టర్బెన్సెస్ లైక్ డిప్రెషన్ అనేది చూసుకొని హ్యాపీగా ఈ లైఫ్ జర్నీ అంతా ఫుల్ఫిల్ గా చేసుకోవాలండి. సో దిస్ ఈస్ ద టాపిక్, టుడేస్ టాపిక్ అండి. థ్యాంక్ యూ. కామెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. సో ఐఎమ్ శంకర్, సైనింగ్ ఆఫ్.